సో అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ గురించి మాట్లాడుకోవాలంటే సార్ మీ రోల్ విలన్ రోల్ అంటే మీరు జనరల్గా చాలామందికి ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ రావాలి ఏదో ఒకటి చేయాలి, బట్ విలన్ అనేది చాలా డిఫరెంట్ సార్. హీరోకి ఎంత ఎలివేషన్ ఉంటుందో విలన్ కూడా అంత ఎలివేషన్ ఉంటుంది. సో హీరోని ఎంత పొగుడతారో విలన్ అంత తిట్టుకుంటారు. సో అటువంటి రోల్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ మీరు ఓకేనా రెడీ టు డూ చేసేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యారా? అవును, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నేను క్యారెక్టర్ రోల్ ఏదైనా చేయాలి, లీడ్ రోల్ కానీ విలన్ రోల్ కానీ ఈవెన్ స్మాల్ రోల్స్ కానీ. ఇప్పుడు నేను ఒక మూవీలో హీరో ఫాదర్ రోల్ చేస్తున్నాను. సో ఏదైనా ఏదే రోల్ అయినా చేయాలి, అస్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ ద క్యారెక్టర్ విల్ సూట్ మీ, చేసేద్దాం అనే డిసిషన్లతోనే వచ్చాను. సో అంబాజీపేట వాజ్ యాక్చువల్లీ ఒక బిగ్ ఆపర్చునిటీ నాకు అనిపించింది. బికాస్ సుహాస్ లాంటి ఒక లీడ్ హీరోగా చేస్తున్నాడు సుహాస్, శరణ్య గారు. సో ఆల్ గుడ్, వెరీ గుడ్ యాక్టర్స్, గుడ్ టీమ్, న్యూ ఫ్రెష్ టీమ్. సో ప్లస్ ఆ ప్రాజెక్ట్ గురించి నేను ఆడిషన్ వెళ్ళే ముందే ఆ ప్రాజెక్ట్ గురించి చాలా మంచి టాక్ ఉంది. సో చాలా మంచి స్క్రిప్ట్, మంచి సినిమా అవుతుంది అనే టాక్ ముందే ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ ఒక బజ్ ఉంది, ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అనేది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నైస్ సార్. అండ్ నాకు ఎప్పటి నుంచో నాకనే కాదు ఆడియన్స్ కూడా ఒక డౌట్ ఏంటంటే సుహాస్కి నిజంగానే గుండు గీసారా? అవును, 2 సార్లు గీసాడు. అని డెడికేషన్ సార్ అది నిజంగా చాలా. అవును, సుహాస్ బ్రో డెడికేషన్ యాక్చువల్లీ నాకు ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వడమే సుహాస్ బ్రో లాంటి ఒక డెడికేటెడ్ యాక్టర్తో స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బికాజ్ ఆయన దగ్గర నుంచి చూశాను ఆయన ఒక సీన్కి ఎంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నాడు. గుండు కొట్టించుకోవాలంటే వాళ్ళు నన్నే అడిగారు. యాక్చువల్లీ నేను గుండు కొట్టించే ఒక సీన్ కూడా ఉంది. సో నన్ను అడిగారు ఫస్ట్, మీరు కొట్టించుకుంటారా అని చెప్పేసి. నేను నో ప్రాబ్లం. సుహాస్ బ్రో ఏం చెప్పారు అని నేను అడిగా. సుహాస్ బ్రో ఎప్పుడో ఓకే అని చెప్పారు. సో ఆయన సినిమా కోసం ఏదైనా చేస్తాడు. సో దట్ వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆల్సో. వీ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. సార్ ఇప్పుడు ఆ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ ఎప్పుడైతే అది రిలీజ్ అయింది, ఆ తర్వాత బయటికి బజ్ వచ్చిన తర్వాత రియల్లీ అందరూ ఏంటంటే అప్రిషియేషన్ ఎక్కడ చూసుకున్నా. సో విలన్ కూడా అట్లనే తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరైనా బయట కలిసినప్పుడు అరే ఈయన అందరూ చేశారు ఆయన విలన్ అని చెప్పి ఎప్పుడైనా గుర్తుపట్టి అలా? యా అంటే థియేటర్ నేను ఒక షోకి వెళ్ళా సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎవరికి చెప్పలేదు. నేను నా బ్రదర్ క్యారెక్టర్ చేసిన స్వర్ణ, మేమిద్దరం వెళ్ళాము. షో అయిపోయింది, మేము బయటకు వస్తున్నాం. ఎవరికి చెప్పలేదు, మేము అక్కడ ఉన్నామని ఎవరికి తెలియదు. ఇట్లా బయటకు వస్తుంటే అప్పుడు స్లోగా అక్కడ ఉన్న జనాలు రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. జస్ట్ థియేటర్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. మీరే కదా చేసింది, మీరే కదా చేసింది. ఒక ముస్లిం వచ్చి నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ ఉంటే కొట్టేస్తాను నేను, అంత కోపం ఉంది నీ మీద అని చెప్పింది. సో దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ అటువంటి పడినప్పుడు సార్ రియల్లీ ఫీల్స్ హ్యాపీ సంథింగ్. కొంచెం భయం వేస్తుంది కానీ మళ్ళీ ఎక్కడేమన్నా అంటారో కొడతారేమో అని భయం వేస్తుంది కానీ బట్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ ఆ తర్వాత చేసిన ఫిలిమ్స్ కూడా నరుడి బ్రతుకు నటన, ప్రసన్నవదనం, ఇవన్నీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ సార్, చాలా బాగుంటాయి. ప్రసన్నవదనం కూడా మంచి గుడ్ మూవీ. మీరు అందులో పోలీస్ క్యారెక్టర్ అందులో లైక్ అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారా పోలీస్ క్యారెక్టర్ వస్తుంది నేను చేస్తాను మళ్ళీ అగైన్ విత్ సుహాస్ అని చెప్పి ఆలోచించారు ఎప్పుడన్నా? లేదు, నాకు అంబాజీపేట షూటింగ్ టైంలోనే సుహాస్ బ్రోకి నరేషన్ అయిపోయింది ప్రసన్నవదనంది. అప్పుడు నాకు చెప్పాడు, ఇట్లా నేను ఒక స్టోరీ విన్నాను, చాలా బాగుంది స్టోరీ, ఇలా ప్లేస్ బైనెస్ మీద ఉంటుంది, వెరీ సస్పెన్స్ఫుల్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ అని చెప్పారు. కానీ ఆ ఫిల్మ్లో నాకు అప్పుడు ఒక క్యారెక్టర్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రసన్నవదనం అంబాజీపేట రషెస్ చూశాడు బిఫోర్ రిలీజ్. సో రషెస్ చూసి ఓకే ఈయన్నే ఎస్ఐ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయిపోయాడు. సో నేను కూడా ఏం చెప్పలేదు, ఓకే ఫైన్. నేను స్టోరీ కూడా వినలేదు, ఎందుకంటే ఆల్రెడీ సుహాస్ కూడా చెప్పాడు స్టోరీ బాగుంది చేస్తున్నామని. ఓకే చేస్తారు. కానీ పోలీస్ క్యారెక్టర్ రియల్లీ అంటే చూసినప్పుడు ఫస్ట్ ఈయన చేసి ఉంటారని నేను చాలా అనుకున్నాను సార్, బట్ చేసి మళ్ళీ దాన్ని రియల్లీ నైస్ సార్. పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయడం అంటే చాలామందికి కొన్ని డ్రీమ్ రోల్స్ అనేవి ఉంటాయి సార్, అలాంటి మీకు వన్ ఆఫ్ ది డ్రీమ్ రోల్ అంటారా పోలీస్ క్యారెక్టర్? అవునవును, పోలీస్ బై డిఫాల్ట్ అదొక డ్రీమ్ రోల్. అంటే విక్రమ్ గారిది సామి సినిమా, తర్వాత సూర్య గారిది సింగం, కాక కాక అని ఒక సినిమా ఉంటుంది. సింగం కాదు, కాక కాక అని ఒక సినిమా ఉంటుంది తమిళ్లో, ఘర్షణ. సో అది చూసి అప్పుడే పోలీస్ రోల్ చేయాలని చాలా ఉండేది.
నేను ఆల్రెడీ శైతాన్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను, మహిరా గారు డైరెక్ట్ చేసింది, దాంట్లో పోలీస్ చేశాను. సో ఇది సెకండ్ పోలీస్ క్యారెక్టర్. సార్ యాడ్ ఇన్ఫినిటమ్, నెక్స్ట్ అలాగే అమిగోస్లో చేశారు. సో ఈ రోల్స్ అన్ని యాడ్ ఇన్ఫినిటమ్ ఈస్